సూర్య సోషల్ అకాడమీ ఈ యూట్యూబ్ ఛానల్లో సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను మనం డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. మొదటిగా 10th క్లాస్కు సంబంధించినటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. సోషల్ స్టడీస్లో 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో మనకు కంపేరింగ్, రీజన్స్, డిఫరెన్సెస్, ఎక్స్ప్లెనేషన్స్, గివింగ్ ఎగ్జాంపుల్స్, ఓన్ వర్డ్స్, అనలైజెస్, హైపోథిసిస్, క్లాసిఫై, డిస్క్రైబ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఎక్సెట్రా ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో రావడం జరుగుతుంది. అంటే తెలుగులో అయితే విషయావగాహన, సాంఘిక శాస్త్రంలో మొదటి బోధనా సామర్థ్యం. వీటిలో పోలికలు, కారణాలు, తేడాలు, వివరణలు, ఉదాహరణలు, సొంత వాక్యాలు విశ్లేషించుట, పరికల్పన లేదా ఊహ, వర్గీకరణ, లాభ నష్టాలను అంచనా వేయడం మొదలైనటువంటి అంశాలన్నిటినీ మనము సాంఘిక శాస్త్రం మొదటి బోధనా సామర్థ్యంగా చూడవచ్చు. 10వ తరగతి పరీక్షల్లో ఈ యొక్క మొదటి సామర్థ్యం నుంచి 40% క్వశ్చన్స్ అనేటివి ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మారినటువంటి ప్రశ్నాపత్రం క్వశ్చన్ పేపర్ 100 మార్క్స్ ఉండడం వల్ల మనకు మొదటి అకాడమిక్ స్టాండర్డ్స్లో 40 మార్క్స్ ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఏమిటంటే ఆ విషయం, ఈ అంశాలు ఏవైతే ఉన్నావో అన్ని అంశాలు మన టెక్స్ట్ బుక్ బేస్డ్గానే ఇవ్వడం జరుగుతుంది. అంటే మన పాఠ్యాంశంలో ఉన్నటువంటి వాటినే ఈ యొక్క 40% క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, 40 మార్క్స్ రావడం జరుగుతుంది. మన పాఠ్యాంశంలో ఉన్నటువంటి అంశాలు మాత్రమే అడుగుతారనమాట. కాబట్టి మన పాఠ్యాంశాన్ని మనం తరోగా ప్రిపేర్ కాగలిగితే ఈ సామర్థ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క 40% క్వశ్చన్స్కు ఆన్సర్ చేసి 40 మార్క్స్ మనం సంపాదించుకోవచ్చును. కావున ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేటివి విధంగా కంపేరింగ్, రీజన్స్, డిఫరెన్సెస్, ఎక్స్ప్లెనేషన్స్, గివింగ్ ఎగ్జాంపుల్స్, ఓన్ వర్డ్స్, అనలైజెస్, హైపోథిసిస్, క్లాసిఫై, డిస్క్రైబ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఇది విద్యార్థులు గమనించగలరు. సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్ రీడింగ్ ద టెక్స్ట్ అండర్ ఇంటర్ప్రిటేషన్, స్టాండింగ్ ఇన్ ఇంటర్ప్రిటేషన్. Some text or statements are given here. Students have to study them and interpret it in their own words. The questions are asking opinion, agree and disagree. అంటే ఇక్కడ రెండవ సాంఘిక శాస్త్ర సామర్థ్యం ఏమంటే పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించుట. రీడింగ్ ద టెక్స్ట్, అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్. రీడింగ్ ద టెక్స్ట్, అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అంటే పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించుట, వివరించుట. దీంట్లో మనకు పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని కానీ ఒక సందర్భాన్ని కానీ 10వ తరగతి పరీక్షల్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భానికి సంబంధించినటువంటి ఓన్ వర్డ్స్ అంటే వాళ్ళ సొంత మాటల్లో దానికి సంబంధించినటువంటి పరిష్కారాలు కావచ్చు, అభిప్రాయాలు కావచ్చు చెప్పడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో పాఠ్యాంశానికి సంబంధించిన అంశమే కాకుండా దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఏ యొక్క చిత్రాన్నైనా ఇవ్వచ్చు, లేకపోతే వేరే న్యూస్ పేపర్లో లేకపోతే వేరే జర్నల్స్లో ఒక వర్డ్స్ ఒక స్టేట్మెంట్ కనుక ఇక్కడ ఇవ్వచ్చు. అయితే దీని ప్రధానమైనటువంటి అకాడమిక్ స్టాండర్డ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే ఆ యొక్క స్టూడెంట్స్లో ఉన్నటువంటి ఓన్ ఇంటర్ప్రిటేషన్ అంటే వివరణ, అంటే సొంతంగా వివరించగలిగేటువంటి ఆ యొక్క స్టాండర్డ్ను బయటికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రెండవ సామర్థ్యాన్ని ఇవ్వడం జరిగింది. రీడింగ్ ద టెక్స్ట్, అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్. కాబట్టి దీంట్లో మనకు 10th క్లాస్ ఎగ్జామ్స్లో మనం గమనించినట్టయితే మనకు 10%
క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 10 మార్క్స్ రావడం జరుగుతుంది. అంటే మనకు ఈ సామర్థ్యం ప్రకారం మనకు లెసన్ బాగా వినగలిగితే మనకున్నటువంటి ఈ యొక్క అవగాహన శక్తి అనుసరించి మనకు ఈ సామర్థ్యాన్ని చేయొచ్చు. ముఖ్యంగా ఒక విషయం ఏమిటంటే డైలీ న్యూస్ పేపర్స్, టీవీ న్యూస్ చూసేవాళ్ళు ఈ సామర్థ్యాన్ని ఈజీగా చేసి 10 మార్క్స్ సంపాదించుకోవచ్చును. థర్డ్, సోషల్ అకాడమిక్ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ includes able to prepare information, tables fill up collected information, in tables display or information though graphs and analyzing information based on questions. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క స్టాండర్డ్ ప్రకారం మనకు ఏదైనా ఒక సమాచారం ఇచ్చి టేబుల్స్గా రాయమని చెప్పచ్చు, లేదా టేబుల్స్లో ఉన్నటువంటి సమాచారాన్ని పై గ్రాఫ్లు బార్ గ్రాఫ్లుగా వేయమని చెప్పవచ్చును, లేదా పై గ్రాఫ్లు బార్ గ్రాఫ్లో ఉన్నటువంటి దాన్ని టేబుల్స్ రూపంలో కూడా మనకు ప్రజెంట్ చేయమని చెప్పవచ్చు. మనకు ఈ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్లో మనకు ఈ 3వ సామర్థ్యానికి 15% 15% క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 15 మార్క్స్ మనకు ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. చాలా ఈజీ స్కిల్ ఇది. ఎందుకంటే సమాచారము ఇన్ఫర్మేషన్ అంతా అక్కడే ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఆలోచన చేసినట్టయితే 15కు 15 మార్క్స్ తీసుకొని రావచ్చు. కాబట్టి మనకు థర్డ్ అకాడమిక్ స్టాండర్డ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ స్కిల్స్, అంటే తెలుగులో అయితే సమాచార నైపుణ్యాలు అంటారు. ఇక్కడ సమాచారాన్ని అంతా టేబుల్స్లో సమాచారాన్ని గ్రాఫుల్లో సమాచారాన్ని టేబుల్గాను ఇవ్వవచ్చును. సమాచారం దాదాపు అక్కడే ఉంటుంది కాబట్టి కొంచెం నైపుణ్యం కలిగి ఉన్నట్లయితే 15 మార్క్స్ మనకు సాధించవచ్చు. ఫోర్త్, సోషల్ అకాడమిక్ స్టాండర్డ్ రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూ ఆన్ క్వశ్చనింగ్. మనకు సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్కు దీనికి మధ్య తేడా ఏమిటంటే సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్ దాదాపు పాఠ్యాంశంలోని అంశమే లేకపోతే చిత్రమే చేయొచ్చు, అంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే రిలేటెడ్ అడుగుతాడు. కానీ ఈ ఫోర్త్ అకాడమిక్ స్టాండర్డ్లో పూర్తిగా టెక్స్ట్ బుక్కు సంబంధించిన అంశమే, కానీ టెక్స్ట్ బుక్లో లేని అంశాలు కనుక ఇవ్వవచ్చు. అంటే దానికి కొంచెము టెక్స్ట్ బుక్ బేస్డే ఉంటుంది సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్లో. అయితే ఫోర్త్ అకాడమిక్ స్టాండర్డ్ పూర్తిగా మనకు న్యూస్ పేపరు, టీవీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది, లేదా మనకు చుట్టూ ఉన్నటువంటి అంశాలపైన కనుక ఇవ్వవచ్చు. ఇప్పుడు మనకు కరోనా పాండమిక్ టైంలో ఉన్నాము. ఇటువంటి తరుణంలో టెక్స్ట్ బుక్లో లేకపోయినా దానికి సంబంధించిన క్వశ్చన్ అడగవచ్చు. అంటే ఏ ఇష్యూ అయితే మనకి ఇంపార్టెంట్ అని అనిపిస్తూ ఉందో దానికి సంబంధించినటువంటి క్వశ్చనింగ్ ఇక్కడ రావడం జరుగుతుంది. అందుకే హియర్ ద క్వశ్చన్స్ ఆన్ ప్రజెంట్ సొసైటీ ఏబుల్ టు థింక్ అబౌట్ రీజన్స్ అండ్ డిఫరెంట్ అనలైజింగ్ ఏబుల్ టు థింక్తో ప్రొవోకింగ్ క్వశ్చన్స్, అంటే మనలో ఆలోచనలు రేకెత్తించే విధంగా ఇప్పుడు మనకు కరోనా పాండమిక్ టైంలో ఉన్నాము. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఏమైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఓన్గా మనలో సమస్య పరిష్కారానికి ఏం చేయాలా, సమస్య ఎలా వచ్చింది, ఇవి ఓన్గా మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఐడియాలజీ ఏమైతే ఉంటుందో దాన్ని బయటికి తీయడానికి, లేకుంటే పరిష్కారం అంటే ప్రాబ్లమ్స్ సొల్యూషన్ కోసము మనకు ఈ అకాడమిక్ స్టాండర్డ్ రావడం జరుగుతుంది. ఈ అకాడమిక్ స్టాండర్డ్కి సంబంధించి మనకు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్లో 10% క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 10 మార్క్స్ రావడం జరుగుతుంది. 10 మార్క్స్. ఇది పూర్తిగా మన అవగాహన శక్తి మీద ఆధారపడినటువంటి సామర్థ్యం. దీనికేమి బుక్కులు కుస్తీ పట్టాల్సిన అవసరం లేదు. మనం లెసన్స్ బాగా విని మనము చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ విషయాల్లో, ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అంటారు మామూలుగా, అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలు, ఈ జరుగుతున్న అంశాలను మనం కొంచెము అవగాహన చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయొచ్చు. అంటే టీవీలలో ఎక్కువగా మనము సినిమాలు లేకుంటే మ్యూజిక్స్ దీని మీద డిపెండ్ కాకుండా ఎక్కువగా మనము న్యూస్
లేదంటే న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆ న్యూస్ వీటిని చూసినట్టయితే దీనికి ఈజీగా క్వశ్చన్ ఆన్సర్ రాయొచ్చును. 100% 10కు 10 మార్క్స్ ఈ సామర్థ్యానికి సంబంధించినటువంటి అకాడమిక్ స్టాండర్డ్కి సంబంధించినటువంటి వాటిలో మనం స్కోర్ చేయవచ్చును. 5th సోషల్ అకాడమిక్ స్టాండర్డ్ మ్యాపింగ్ స్కిల్. మ్యాపింగ్ స్కిల్లో మనకు మ్యాప్ పాయింటింగ్, మ్యాప్ డ్రాయింగ్, మ్యాప్ రీడింగ్ అనేటివి ప్రధానంగా ఉంటాయి. మనకు మ్యాప్ పాయింటింగ్, మ్యాప్ రీడింగ్ అనేటివి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో మనకు 100% వచ్చేటువంటి స్కిల్ అకాడమిక్ స్టాండర్డ్. ఈ మ్యాప్ డ్రాయింగ్ అనేది ఎక్కువగా లోయర్ సెక్షన్లో 6th, 7th, 8th ఆ లోయర్ సెక్షన్లో ఈ మ్యాప్ డ్రాయింగ్ అనేది ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఈ మ్యాప్ పాయింటింగ్లో ఈ సిసిఈ మెథడ్లో డైరెక్ట్ మ్యాప్ పాయింటింగ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మేఘాలయ క్యాపిటల్ సిటీ అడుగుతాం, అంటే మేఘాలయ రాజధాని మనకు తెలిసి ఉంటేనే అక్కడ షిల్లాంగ్ ప్రజెంట్ చేస్తాం. లేదా ఇండియాలో హైయెస్ట్ పీక్ అడగచ్చు, అంటే భారతదేశంలో కల్లా ఎత్తైన శిఖరం ఏదో మనకు తెలిసి ఉంటేనే అక్కడ ప్రజెంట్ చేస్తాం. అంటే మ్యాప్ పాయింటింగ్ అంతా ఇండైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ మ్యాప్ పాయింటింగ్లో మనకు ఇండియా, వరల్డ్ ఈ 2 మ్యాప్ పాయింటింగ్స్ రావడం జరుగుతుంది. మనకు 33 క్వశ్చన్లో ఈ 2 మ్యాప్ పాయింటింగ్లు ఇవ్వడం జరుగుతుంది. ఏ, బిగా ఇవ్వడం జరుగుతుంది. ఏలో ఒక 8 మ్యాప్ పాయింటింగ్స్ ఇస్తారు 2 సెక్షన్లుగా. ఇండియాలో ఒక సెక్షన్ సెలెక్ట్ చేసుకొని 4 గుర్తించాల్సి ఉంటుంది. అదేవిధంగా వర్డ్లో కనుక ఏబీగా 2 సెక్షన్లో 8 మ్యాప్ పాయింటింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇండియాలో 4, వర్డ్ మ్యాప్లో 4, ఈ 2 కలిసి 8 మార్క్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. తర్వాత 2 మార్క్స్లోనూ 4 మార్క్స్లోనూ మ్యాప్ రీడింగ్ ఉంటుంది. వీలైతే మనకు అక్కడ కవర్ అవుతాయి మిగతా మార్క్స్. టోటలీ 33 క్వశ్చన్ అనేది పూర్తిగా మ్యాప్ పాయింటింగ్ మీదనే ఉంటుంది. మ్యాప్ రీడింగ్ అనేది అది 2 మార్క్స్ లేదా 1 మార్క్ కావచ్చు, లేకపోతే 4 మార్క్స్లో రావడం జరుగుతుంది. మ్యాప్ పాయింటింగ్ అనేది చాలా ఈజీ మెథడ్ అన్నమాట. ఎందుకంటే మనకు కొన్ని అంశాలను బాగా ప్రాక్టీస్ చేయగలిగితే మనకు మ్యాప్ పాయింటింగ్ సంబంధించి 10th క్లాస్ ఎగ్జామ్లో 15% క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 15 మార్క్స్ మనకు కేటాయించడం జరిగింది. కాబట్టి మ్యాప్ పాయింటింగ్ అనేది మనము పూర్తిగా తరోగా ఉంటే 15 మార్కులు మన చేతుల్లోనే ఉంటాయి. సోషల్ స్టడీస్లో 6th అకాడమిక్ స్టాండర్డ్ అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ, అంటే ప్రశంస, అభినందన అంట. ఈ స్కిల్లో మన ఇండియా డైవర్స్, అంటే మన ఇండియా వ్యాస్ట్ కంట్రీ, ఇండియా హ్యాజ్ వ్యాస్ట్ కంట్రీ, అంటే చాలా విశాలమైన దేశం కాబట్టి దీంట్లో అనేక మతాలు, కులాలు, భాషలు అవన్నీ ఉంటాయి. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంట. ఈ వైవిధ్యం ఉన్నటువంటి ఈ మన దేశంలో యొక్క సెన్సిటివిటీ, అంటే ఇతరులను గౌరవించడం, ప్రశంసించడం, అప్రిషియేషన్ అంటే ప్రశంసించడం, వాళ్ళలో లక్షణాలను మనం ప్రశంసించడం, ఆ యొక్క క్యాస్ట్, రిలీజియస్ ఇవన్నిటిని గౌరవించడం అనేది ఈ స్కిల్ యొక్క ప్రధానమైనటువంటి అంశం. ఈ యొక్క అకాడమిక్ స్టాండర్డ్లోనే మనకు అనేక విధాలైనటువంటి మరొక విధమైనటువంటి కనుక పోస్టర్లు తయారు చేయడం, ప్యాంప్లెట్స్ తయారు చేయడం, స్లోగన్స్ రాయడం, అంటే నినాదాలు తయారు చేయడం, అవన్నీ దీంట్లో వస్తాయి. ఈ స్కిల్స్లో మనం నైపుణ్యం సాధించగలిగితే ఈ స్కిల్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్లో మనకు 10% క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 10 మార్క్స్ దీని నుంచి రావడం జరుగుతుంది. అంటే మనం చదువుకునేటప్పుడే మనకు ఇతరులలో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్, అంటే మంచి లక్షణాలను గౌరవించుకోవడం, అదేవిధంగా మనకు రిలీజియస్, క్యాస్ట్, అదేవిధంగా ఇవన్నిటినీ మనకు ఇండియాలో ఉన్నటువంటి వాటిని అన్నిటి పట్ల ఒక మంచి అభిప్రాయాన్ని, మంచి దృక్పథాన్ని కలిగి ఉంటే దీన్ని ఈజీగా రాయొచ్చు అన్నమాట. అదేవిధంగా మనము పోస్టర్లు తయారు చేయడం, ఆ స్లోగన్స్, నినాదాలు చేయడం. ఎప్పుడన్నా మనము ఏవైనా నినాదాలు చేస్తూ ఉంటాం, ఇంటర్నేషనల్ లిటరసీ డే అలాంటప్పుడు కొన్ని మనము నినాదాలు అటువంటివన్నీ గుర్తు పెట్టుకున్నట్లయితే కొన్ని ఈ ఫారెస్ట్కి సంబంధించినటువంటి, లేదంటే ఫార్మర్స్కి సంబంధించినటువంటి, అదేవిధంగా ఫ్యాక్టరీస్ ఉన్న లేబర్స్ సంబంధించిన ఇటువంటి వాటన్నిటి విషయంలో
మనము కొంచెము అవగాహన కలిగి ఉంటే పోస్టర్లు తయారు చేయొచ్చు, కరపత్రాలు తయారు చేయొచ్చు, ఇంకా లెటర్స్ కనుక అడగచ్చు, సార్ లెటర్ కనుక రాయమని అడగచ్చు. లెటర్స్ ఇవన్నీ మనం నైపుణ్యం సాధించి 10కు 10 మార్క్స్ సాధించవచ్చు. 10th క్లాస్కి సంబంధించి సోషల్ స్టడీకి సంబంధించి 2020లోనే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 100 మార్క్స్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ పేపర్ను మోడల్గా కనుక ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు 2 పేపర్లు విడివిడిగా ఉన్నాయి, పేపర్ 1, పేపర్ 2 అని. అయితే ప్రస్తుతము ఆ న్యూ క్వశ్చన్ పేపర్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉందో సింపుల్గా మనం చెప్పుకుందాం. మనకు 4 సెక్షన్స్ ఉంటాయి. ఈ 4 సెక్షన్లలో మనకు 1 to 12 క్వశ్చన్స్ మనకు ముఖ్యంగా ఎన్ని మార్క్స్కి ఉంటాయంటే 1 మార్క్స్ సంబంధించినవి ఉంటాయి, 12 మార్క్స్. తర్వాత సెకండ్ సెక్షన్లో 12 to 20 క్వశ్చన్స్, అంటే దాదాపు 8 క్వశ్చన్స్. ఇవి 2 మార్క్స్ సంబంధించినవి ఉంటాయి, 16 మార్క్స్. అదేవిధంగా థర్డ్ సెక్షన్లో 20 to 28 మనకు 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి కనుక అయితే 4 మార్క్స్, అంటే 32 మార్క్స్ దీనికి సంబంధించినవి ఉంటాయి. సారీ, మనకు 12 కదా, 13 to 20, 21 to 28. ఓకే, అవి 1 to 12 1 మార్క్స్, 12 మార్క్స్. తర్వాత 13 to 20 మనకు 8 క్వశ్చన్స్, 2 మార్క్స్, 16 మార్క్స్. తర్వాత 21 to 28 ఈ 8 క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్, 32 మార్క్స్ ఉంటాయి. తర్వాత 29 to 33 క్వశ్చన్స్ ఉంటాయి, 5 క్వశ్చన్స్ వస్తాయి. 5 into 8 40 మార్క్స్. అంటే మనకు 29 క్వశ్చన్ నుంచి 33 క్వశ్చన్ వరకు 8 మార్క్స్ ఉంటాయి. ఇవి 40 మార్కులకు ఉంటాయి. టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. టోటల్ క్వశ్చన్స్ 33 ఉంటాయి, 33 క్వశ్చన్స్ ఉంటాయి. మనం 33 క్వశ్చన్లు రాయాల్సి ఉంటుంది. తర్వాత 100 మార్కులు రాయాల్సి ఉంటుంది. అయితే ఈ 4th సెక్షన్ ఏవైతే ఉందో 29 to 33 క్వశ్చన్స్కు ఇంటర్నల్ ఛాయిస్ ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్ అది లేదా అనేటువంటి, అంటే ఆర్, అంటే ఆ క్వశ్చన్కి మాత్రం ఇంటర్నల్ ఛాయిస్ ఉంటాయన్నమాట. మిగతా ఏ దానికి ఇంటర్నల్ ఛాయిస్ ఉండవు, మిగతా అవన్నీ రాయాల్సి ఉంటుంది. కానీ 29 నుంచి 33 క్వశ్చన్స్, అంటే 8 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్స్కి మాత్రము ఇంటర్నల్ ఛాయిస్ ఉంటాయి, దానికి మాత్రం ఛాయిస్ ఉంటాయి. ఈ విధంగా మనకు 4 సెక్షన్స్ ఉంటాయి, 33 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. మనకు 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 1 to 12 1 మార్క్స్ సంబంధించి ఉంటాయి. 13 to 20 క్వశ్చన్ 2 మార్క్స్ సంబంధించి ఉంటాయి. తర్వాత 21 to 28 4 మార్క్స్ సంబంధించి ఉంటాయి. 29 to 33 అది 8 మార్క్స్ సంబంధించి ఉంటాయి. ఇది మనకు నూతన ప్రశ్నాపత్రం యొక్క మాదిరి ప్రశ్నాపత్రం. థ్యాంక్ యూ.